హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్‌ని ఆర్మ్ జాకెట్‌తో మనం ఎలా కటింగ్ చేసుకోవచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా బ్లౌజ్ వచ్చి డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ క్రాస్‌లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఇప్పుడు బ్లౌజ్ ఎప్పుడు కూడా లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ నడుము లూజు. కింద ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ వచ్చి మనకి 2 ఖర్చులు కూడా ఈ విధంగా పెట్టుకొని డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్‌ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని పొడవు మార్కింగ్ చేసుకోవాలి. బ్లౌజ్‌కి ఎప్పుడు కూడా ఈ 2 కొలతలు తెలిస్తే సరిపోతుంది. అసలు బేసిక్ తెలీదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. అలాంటి సింపుల్ టిప్స్ అయితే మన ఛానల్‌లో ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసినట్టయితే ఒక లైక్ అయితే చేసి ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు ఒక బాక్స్‌లో అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గర నుంచి చంక పార్ట్‌కి ఎంతైతే పొడవు ఉందో పొడవుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం కూడా ఎక్స్ట్రా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసుకోవాలి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి వీడియోని. అలాగే నడుము దగ్గర నుంచి డీప్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. లేదంటే మీకు బ్లౌజ్ పొడవు అనేది తగ్గిపోతుంది. డీప్ ఎక్కువైపోతుంది. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించగలిగితే సరిపోతుంది. ఇప్పుడు నడుము దగ్గర నుంచి కరెక్ట్‌గా లూజ్ అయితే షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. మీకు షోల్డర్ జారిపోకుండా ఉండాలంటే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను వేసిన విధంగా బ్లౌజ్ వేసుకోండి. ఫోల్డింగ్స్ రాకుండా మెయిన్ సర్దుకొని మార్కింగ్ చేసుకోవాలి. మీకు ప్రతీది కూడా టిప్స్ అనేది నేను ఆర్మ్ జాకెట్‌తోనే చూపిస్తాను మీకు. ఎందుకంటే మీకు మీరుగా కుట్టుకునే విధంగా నేను ప్రతి పార్ట్ కూడా మీకు కట్ చేస్తాను. ఇప్పుడు ఫోల్డింగ్స్ అన్నీ కూడా ఈ విధంగా సర్దిన తర్వాతే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్‌కి ఒక మార్కింగ్ చేసుకోండి. మీకు లూజ్‌గా వదిలేసినట్లయితే షోల్డర్స్ దగ్గర షోల్డర్ జారిపోతూ ఉంటుంది మెడ భాగం. అలా లేకుండా ఉండాలంటే కరెక్ట్‌గా స్టిఫ్‌గా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా షోల్డర్ వెడల్పు ఎంతైతుందో వెడల్పుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్‌ని బట్టి బ్లౌజ్ లూజ్‌కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చంక పార్ట్ దగ్గర మనకి కరెక్ట్‌గా లూజ్‌కి ఈ విధంగా డ్రా చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో మీకు చంక పార్ట్‌లో కూడా రాని వాళ్ళకి ఇలాంటి టిప్స్ బాగా మీరు నేర్చుకునే విధంగా ఉంటుంది. మీకు షేప్ రాదు అనుకునే వాళ్ళకి ఇలాంటి టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఈ కర్నలో ఒక 1 ½ ఇంచ్ తీసుకొని మీకు రాదు అనుకునే వాళ్ళు ఇప్పుడు ఈ విధంగా రౌండ్ చేసుకోవచ్చు. అది ఎక్స్ట్రా అనేది ఖర్చు కోసం డ్రా చేశాను. అలాగే డీప్ దగ్గర నుంచి కరెక్ట్‌గా పెట్టుకొని మనం మెడ భాగానికి మార్కింగ్ చేసుకునే విధంగా చూపిస్తాను ఇప్పుడు మీకు. స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో డీప్‌కి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి పైనుంచి ఒకసారి మార్కింగ్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఖర్చు దగ్గర కూడా ఈ విధంగా డ్రా చేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మీకు ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు పెట్టుబడి ముక్కలు పెడుతూ ఉంటారు కదండీ! జాకెట్ ముక్కలు. అవి కట్ చేసుకొని మీరు ట్రై చేసుకోవచ్చు. లేదా పేపర్‌తో అయినా కట్ చేసుకోవచ్చు. అప్పుడు నెక్స్ట్ మీరు బ్లౌజ్ పైన కట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. మీకెలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీకెక్కడైనా డౌట్స్ ఉన్నా సరే స్టిచ్చింగ్‌లో గాని తెలియచేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా అది ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత డాట్స్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని వేసుకోవచ్చు. అలాగే బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేస్తున్నాను. బెల్ట్ అనేది వేసుకోవడం వల్ల మనకి నడుము పైకెత్తకుండా స్టిఫ్‌గా ఉంటుంది. బెల్ట్ లాస్ట్‌లో అయితే కట్ చేస్తాను. ముందు డాట్స్ అయితే వేసుకోవాలి. మనకి బ్లౌజ్ డాట్‌ని బట్టి పొడవు వేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకోవాలి పొడవుని బట్టి. 2 సైడ్స్‌కి కూడా అదే విధంగా డ్రా చేసుకోవాలి. మీకు కిడ్స్ ఉన్నట్లయితే కాటన్ ఫ్రాక్స్ కానీ, లెహెంగాస్ కానీ ఇవన్నీ మనం స్టిచ్ చేసుకోవాలనుకునే వాళ్ళు
మనం ఓన్‌గా ఇంట్లో ఉంటూనే ఇలా వీడియోస్ చూసుకుంటూ మనం ట్రై చేసినట్లయితే మనం ఈజీగా ఇంట్లో ఉంటూనే డబ్బులు సంపాదించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలో చూపిస్తున్నాను. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్‌కి ఎంతైతే పొడవుందో ఈ విధంగా బ్యాక్ పార్ట్‌ని పొడవు ఫోల్డ్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్‌గా తీసుకోవాలి. ఏ సైజ్ వరకైనా సరే ఈ విధంగా కట్ చేసుకోగలిగితే మీకు చాలా పర్ఫెక్ట్‌గా కుదురుతుంది బ్లౌజ్ అనేది. ఫోల్డింగ్స్ రాకుండా వేసుకొని సర్దుకోండి ముందు. అప్పుడు క్రాస్‌గా తీసుకోవాలి బ్యాక్ పార్ట్‌ని. బ్యాక్ పార్ట్ కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఓపెన్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా పైకి డ్రా చేసుకోండి. ఎందుకంటే మెడ భాగం పైకే ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్. ఈ విధంగా చూసుకొని డ్రా చేసుకోవాలి. అలాగే చంక పార్ట్ మెడ భాగం దగ్గర ఫ్రంట్ ఓపెన్ వైపు కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్‌లో ఒక మార్కింగ్ చేసుకోండి. లోతు తీసే దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే తాళ్ళ పట్టీతో తీసుకోవచ్చు కదా అని చాలామందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి డౌట్ రావచ్చు. ఎందుకంటే తాళ్ళ పట్టీ అనేది మనకి ఎక్స్‌ట్రా పట్టీ వస్తుంది. మెడ కూడా పెద్దదవుతుంది. కాబట్టి తాళ్ళ పట్టీతో తీసుకోకండి. ఈ విధంగా ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని మెజర్‌మెంట్ తీసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్‌లో కూడా మీకు లోతైతే ఏ మార్కింగ్ అనేది తీసుకోవచ్చు. నెక్ పార్ట్ అనేది. మీకు రౌండే కాదు ఏదైనా తీసుకోవచ్చు. స్క్వేర్ గాని, స్టార్ నెక్ గాని ఏదైనా మార్కింగ్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్‌ని బట్టి షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్‌కి చూసుకొని డాట్ వేసుకోవాలి. ఈ విధంగా లోతైతే అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మీకు నైటీ గాని, కాటన్ ఫ్రాక్స్ గాని ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. స్టిచ్చింగ్ వీడియో. మనకు మనమే ఇంట్లో ఉంటూనే ఈజీగా క్లాత్ అయితే కొనుక్కొని మనం స్టిచ్ చేసుకోవచ్చు నైటీస్. ఎక్కువ యూజ్ అయ్యేది మనకి నైటీసే కాబట్టి, మనం బయటికి వెళ్ళి కొనుక్కునే కంటే మనం ఈజీగా తక్కువ రేట్‌లో మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మనకి నచ్చిన మోడల్‌ని కూడా డిజైన్ చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌లో లోతైతే మార్కింగ్ చేసుకోవాలి. మనకు ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే చంక పార్ట్‌లో ఈ విధంగా అయితే లోతైతే తీసుకోవాలి. మిడిల్‌లో ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది చంక పార్ట్ అనేది. ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ మనం షేప్ బెల్ట్ తీసుకోవాలి. మనకి ఈ విధంగా అంచొచ్చినట్లయితే అంచు అనేది బ్యాక్ పార్ట్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక సైడ్ అంచు కుట్టుకో అవసరం లేదు. తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజ్ స్టిచ్ చేయాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించగలిగితే సరిపోతుంది. టైమ్ వేస్ట్ అవ్వదు. ఇప్పుడు ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నాను. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం ఒక పావించ్ ఎక్స్‌ట్రా డ్రా చేసుకోండి. లూజ్‌ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోవాలి. క్లాత్ తక్కువైనా షేప్ బెల్ట్‌కి క్లాత్ జాయింట్ అయితే చేసుకోవచ్చు. అలాగే పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైనుంచి లోతు తీసుకుంటూ నడుము సైడ్‌కి డ్రా చేసుకోండి ఈ విధంగా. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి మన ఛానల్. ఒకసారి లైక్ అయితే చేసి కామెంట్ చేయండి. మీకెలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీకు యూజ్ అయింది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మనం ఒక సారీతో కిడ్ గాని, మనకి గాని 2 ఫ్రాక్స్ స్టిచ్ చేసుకోవచ్చు. అంబ్రెల్లా టాప్స్ కానీ, నార్మల్ టాప్స్ కానీ ఇవన్నీ కూడా మన ఛానల్‌లో ఉన్నాయి. మీరు ట్రై చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
అలాగే ఉక్సులు పట్టి, తాళ్ళు పట్టి కూడా తీసుకోవాలి మిగిలిన క్లాత్‌ని బట్టి. హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఇవి డబుల్ ఫోల్డింగ్‌లో ఉంది కాబట్టి ఇదే క్లాత్‌ని మిడిల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రీగా ఇంట్లో ఉంటూనే మనం ఫ్రీ టైలరింగ్ కోర్సెస్ అనేది మనం నేర్చుకోవచ్చు. మీకు ఖాళీ టైంలో ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియో ఏమి నేర్చుకోవాలని ఉందనేది. ఇప్పుడు హ్యాండ్‌కి డబుల్ ఫోల్డింగ్ తీసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఒక 1 ½ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి లోపల ఫోల్డింగ్ కోసం. ఇప్పుడు హ్యాండ్ పొడవు తీసుకోండి. లూజ్‌కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోండి ఖర్చు కోసం. అలాగే హ్యాండ్ పొడవుని బట్టి షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే హ్యాండ్ పొడవు ఎంత ఉందో చంక పార్ట్‌లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఒక 2 ఇంచ్ ఎక్స్‌ట్రా అనేది చంక పార్ట్‌కి వచ్చే విధంగా కరెక్ట్‌గా చూసుకోవాలి. ఇప్పుడు మనం ఖర్చుతో కరెక్ట్‌గా మెజర్‌మెంట్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ విధంగా బ్లౌజ్‌తోనే పెట్టుకొని చూసుకొని వేసుకోవచ్చు డ్రా అనేది. మన స్టిచ్చింగ్ పాయింట్ నుంచి డ్రా చేసుకోండి చంక పార్ట్‌లో. మీకు ప్రతీదీ చాలా డీటెయిల్‌గా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మన వీడియోస్ చాలా మందికి ఉపయోగపడినియి. టైలరింగ్ షాపులని కూడా చాలా మంది పెట్టుకున్నారు. మీరొకసారి కామెంట్స్ ఒకసారి చెక్ చేయండి. స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో మీకు సింపుల్ టిప్స్ చూపిస్తున్నాను. ఈ విధంగా డ్రా చేసుకోగలిగితే మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మీ బ్లౌజెసే కాదండి మన బయట వాళ్ళవి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఆ విధంగా సింపుల్ టిప్స్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ఎక్స్ట్రా దగ్గర నుంచి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది ఖర్చు కోసం. ఇప్పుడు చిన్న పార్ట్‌ని మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఓన్లీ చంక పార్ట్‌లో. ఇది ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్‌లో కూడా కొంచెం కాట్ పెట్టుకోవాలి. మనం ఏ పాయింట్‌లో ఎక్కడి నుంచి స్టిచ్ చేయాలనేది ప్రతి పాయింట్ కూడా మీకు టిప్ చూపిస్తున్నాను. ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి. 4 ఫోల్డింగ్స్‌లో మనం 2 హ్యాండ్స్‌కి కూడా జాయింట్ అయితే చేసుకోవాలి. చాలామంది ఒకే సైడ్ జాయింట్ చేస్తారు. అలా కాదండి. 2 సైడ్స్ జాయింట్ చేసుకుంటే మనకి ఈక్వల్‌గా ఉంటుంది. ప్రతి పార్ట్ కూడా ఈ విధంగా ఎక్స్‌ట్రా పార్ట్‌ని కట్ చేసుకొని సైడ్ వేసుకొని ఈక్వల్‌గా అయితే కట్ చేసుకొని జాయింట్ చేసుకోండి. మీకు అతికించిన క్లాత్ అని కూడా తెలీదు. అంత పర్ఫెక్ట్‌గా వస్తుంది జాయింట్ అనేది. అలాగే ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్‌లో ఎక్కువ మందికి ఫోల్డింగ్స్ వస్తూ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే ఎలా లోతు తీసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం లోతైతే తీసుకోవాలి. కరెక్ట్‌గా వేసుకోండి. బ్లౌజ్ ఎక్కువ తక్కువ రాకుండా. రాంగ్ సైడ్ ముందు డ్రా చేసుకోవాలి. ఇలాంటి టిప్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలనేది కొత్తగా బేసిక్ తెలియని వాళ్ళకి తెలియదు కాబట్టి, నేను ప్రతి పిన్ టు పిన్ చూపిస్తున్నాను. ఆ విధంగా ఒకసారి మీరు ట్రై చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి లోతైతే తీసుకోవాలి ఈ విధంగా. మిడిల్‌లో ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్‌కొచ్చే విధంగా జాయింట్ అయితే చేసుకోవాలి. మీకు ఫ్రంట్ పార్ట్‌లో లోతు తీయడం వల్ల ఫోల్డింగ్స్ రావు మెయిన్ పార్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.